బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబు మోహన్ తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, పొమ్మన లేక పొగబెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసిన తనను డి కేటగిరీలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎంపీగా ప్రజలకు సేవలందించాలని నిర్ణయించుకున్నానని బాబు మోహన్ స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. థ్యాంక్ యూ సునీల్. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇప్పుడు బాబు మోహన్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా ఏర్పరచబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీకి గుడ్ బై చెప్తారని చెప్పేసి కూడా బాబు మోహన్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలైతే కాస్త ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఆయన గతంలో ఏదైతే బీజేపీ పార్టీలో గత 5 ఏళ్ల క్రితం చేరినప్పటికీ కూడా వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాన్ని తనకు ఇవ్వాలనే నేపథ్యంలోనే ఆ కండిషన్ తోనే పార్టీలో చేరినట్టుగా కూడా తను ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా అప్పుడు మీరే మాకు వరంగల్లో దిక్కని చెప్పినటువంటి పెద్దలు కూడా ఆ టైంలో తనకు కాకుండా మరొకరు కూడా తనకు ఎంపీ సీట్ కేటాయించి ఆ తర్వాత తనకు ఆందోళన కేంద్రంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో కూడా తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా తన ఖచ్చితంగా ఆందోళన అసెంబ్లీ నుంచి కూడా తనకు సీటు కేటాయిస్తారని తెలిసినప్పటికీ కూడా అది ఏబిసిడి అనే 4 క్యాడర్లలో తనకు డి గ్రేడ్ ను కేటాయించి తన పేరు మొదటి 2 లిస్టుల్లో కూడా రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ కూడా అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి తను పోటీ చేయడానికి సిద్ధంగా లేరని చెప్పేసి కూడా వ్యాఖ్యలు కూడా తను చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ అయిన తర్వాత బీజేపీ పెద్దల సమక్షంలో కూడా మళ్ళీ తనకు సీటు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత తను అక్కడ పోటీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా వరంగల్ సంబంధించినటువంటి ఎంపీ స్థానం నుంచి కూడా తనను పోటీ చేసేందుకు కూడా తను కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలకు వేసినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా వేరొకరికి కూడా అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా బాబు మోహన్ అయితే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే కూడా గతంలో తను బీజేపీ పార్టీ నేపథ్యంలో కూడా బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా తను పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో కాకుండా ఇతర దేశవ్యాప్తంగా కూడా సుమారు 18 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ లో కూడా తను తిరిగి క్యాంపెయినింగ్ చేసినటువంటి పరిస్థితులను కూడా తను గుర్తు చేస్తూ పార్టీ తన అవసరాన్ని పూర్తి స్థాయిలో కూడా దేశవ్యాప్తంగా కూడా వాడుకొని తనను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా తను అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో దేశ స్థాయిలో ఉన్నటువంటి 18 రాష్ట్రాల్లో కూడా తను ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న నేపథ్యంలో కూడా తనకు వచ్చినటువంటి సినిమా అవకాశాలను కూడా వదులుకొని పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ కూడా పార్టీ తనను కరెక్ట్ గా గుర్తించకుండా తను ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మరికొంతమంది మాజీ ఐపీఎస్ ఆఫీసర్ని కావచ్చు, అలాగే వరంగల్ వచ్చేసి ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ రిజర్వేషన్ ఉన్నటువంటి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయిన నేపథ్యంలో కూడా అటు మాజీ ఐపీఎస్ అయినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కి, అలాగే ఆ తర్వాత ఈ మధ్యలో పార్టీ యాక్టివిటీలో పాల్గొంటున్నటువంటి మందకృష్ణ మాదిగకు కానీ ఆ స్థానాన్ని కేటాయించబోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తను అసంతృప్తితో పార్టీకి రాజీనామా చేయబోతుందని చెప్పేసి కూడా వెల్లడించారు. సునీల్. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.